చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఓబీసీ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీను పాల్గొని ప్రగడ కోటయ్య విగ్రహానికి నివాళులర్పించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య 109వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీను ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిన్నరావూరు ఐటీఐ కాలేజీ సమీపంలోని ప్రగడ కోటయ్య నగర్లో ప్రగడ కోటయ్య నగర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్వారకా శ్రీను మాట్లాడుతూ ప్రగడ కోటయ్య చేనేత రంగానికి అందించిన సేవలను కొనియాడారు. చేనేత రంగ అభివృద్ధి ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన పేదల కోసం, వారి సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడ్డారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ద్వారకా శ్రీను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ నేత అయినటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా చిన్నరావూరు జగడగుంటపాలెం ఐటీఐ కాలేజీ దగ్గర ఉన్నటువంటి ప్రగడ కోటయ్య గారి విగ్రహం దగ్గరకు వచ్చి పూలదండేసి వారికి నమస్కారం తెలియజేసుకోవటమైంది. అయితే ప్రగడ కోటయ్య గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే ఏంటంటే, ఒకటి, వారు అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎదుగుతూ శాసనసభ్యులుగాను, పార్లమెంటు సభ్యులుగాను అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇలాంటి బీసీ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని బీసీలు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రగడ కోటయ్య గారు కొన్ని చోట్ల పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిలో భాగమే ఇక్కడ చిన్నరావూరు ఐటీఐ కాలేజీ దగ్గర ఉన్నటువంటి ప్రగడ కోటయ్య నగరం.